వేసవిలో చల్లబడ్డానికి మీరేదెంచుకుంటారు? పెరుగా లేక మజ్జిగ? చాలామంది ఈ రెండింటిని ఒకటే అనుకుంటారు. కానీ నిజానికి ఇవి శరీరంపై చూపే ప్రభావం పూర్తిగా వేరు. పెరుగు, మజ్జిగ రెండు పాలతోనే తయారవుతాయి. దాదాపు ఒకే పోషకాలు కలిగి ఉంటాయి. కానీ పెరుగుకు నీళ్లు కలిపి మజ్జిగగా మార్చినప్పుడు దాని గుణాలు మారిపోతాయి. ముఖ్యంగా వేసవిలో మన శరీరానికి ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదట హైడ్రేషన్ గురించి మాట్లాడితే మజ్జిగలో దాదాపు 90% నీరు ఉంటుంది. ఎండలో డీహైడ్రేషన్ అయినప్పుడు ఇది వెంటనే శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. పెరుగు మాత్రం చిక్కగా ఉండడం వల్ల అదే స్థాయిలో హైడ్రేషన్ ఇవ్వదు. జీర్ణక్రియ విషయానికొస్తే పెరుగు జీర్ణం కావడానికి టైం పడుతుంది. కొన్నిసార్లు కడుపులో భారంగా అనిపిస్తుంది. కానీ మజ్జిగ చాలా లైట్గా ఉంటుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది. అందుకే జీలకర్ర, అల్లం కలిపి తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం శరీర ఉష్ణోగ్రత. ఆయుర్వేదం ప్రకారం పెరుగు కొంచెం వేడి స్వభావం కలిగి ఉంటుంది. కానీ మజ్జిగ మాత్రం శీతల ప్రభావం ఇస్తుంది. అంటే వేసవిలో శరీరాన్ని కూల్గా ఉంచడంలో మజ్జిగే బెస్ట్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా మజ్జిగ మంచి ఆప్షన్. ఎందుకంటే పెరుగులో ఫ్యాట్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మజ్జిగలో మాత్రం తక్కువ క్యాలరీస్తో పాటు అవసరమైన ప్రోటీన్లు కూడా లభిస్తాయి. అయితే పోషక విలువల విషయానికొస్తే పెరుగు కూడా చాలా మంచిదే. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు, పళ్లకు బలం ఇస్తుంది. కాబట్టి పూర్తిగా పెరుగు వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ టైమింగ్ ముఖ్యం. మొత్తంగా చెప్పాలంటే వేసవిలో డైలీ తాగడానికి మజ్జిగే బెస్ట్ డ్రింక్. పెరుగు తినాలనుకుంటే మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిది. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి సమ్మర్లో కూల్గా, హెల్దీగా ఉండాలి అంటే రోజుకు కనీసం 2 గ్లాసుల మజ్జిగ తాగడం మర్చిపోకండి.